ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి అయితే తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఫోన్ కాల్ రూపంలో ఒక బంధం మీకు దక్కుతుంది. అయితే మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఏ ఫోన్ కాల్ రూపంలో ఎటువంటి బంధం మీకు దక్కుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్నీ క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియులు, అందంపై ఆకర్షణీయం అనేది వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తెలివితేటలతో కొన్ని సందర్భాల్లో వీరు అనుకోని విజయాలను కూడా సాధించగలుగుతారు. చాకచక్యంతో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకొని విజయాన్ని సాధించే దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో నిందలు, ఆరోపణలు వీరికి ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని ముందుగానే అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మసులుకోవడం వీరికి అలవాటుగా ఉంటుంది. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క 2026వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే గనక మధ్యాహ్నం 1 గంట తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. అంటే రాత్రిలోపు ఏ సమయంలోనైనా సరే ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. దూరమైనటువంటి ఒక బంధం మీకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే విడిపోయిన స్నేహితులు కానీ, బంధువులు కానీ మీకు ఫోన్ చేసి మీతో చనువుగా మాట్లాడడం, అలాగే మీతో బంధాన్ని తిరిగి కలుపుకోవడం జరగవచ్చు. లేదా కొత్త వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఫోన్ కాల్ రూపంలో అడుగు పెట్టవచ్చు. ఈ విధంగా ఫోన్ కాల్ రూపంలో ఒక బంధం దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే నూతన వ్యక్తి, నూతన బంధం మీ యొక్క జీవితంలోకి రావచ్చు. లేదా తెగిపోయినటువంటి ఒక బంధం మళ్ళీ తిరిగి మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఇలా ఒక బంధం మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలైతే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత కనిపిస్తుంది. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. తులారాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో చాలా కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా కాలం నుండి వీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా వీరిని వెతుక్కుంటూ రాబోతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. భాగస్వాములతో ఇది వరకు ఏవైనా విభేదాలు ఉంటే వాటన్నిటిని కూడా వీరు తొలగించుకుంటారు. మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది. మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను కూడా మీరు క్లియర్ చేసుకుంటారు. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునే వ్యక్తికి వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలా విధంగా చాలా రోజులుగా మీరు ఒక కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే కనుక ఆ కన్ఫ్యూషన్ కూడా వదిలిపెడతారు. చాలా కాలం నుండి ఒక నిర్ణయం తీసుకోవడంలో మీరు చాలా సతమతం అవుతున్నట్లయితే ఈరోజు ఆ నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా వ్యాపార అభివృద్ధికి సంబంధించి కూడా
మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు లేదని ఇదివరకు మీరు చాలా బాధపడుతున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే తులారాశి వ్యక్తులు గత కొద్ది కాలంగా వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అని డబ్బుల కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో, లోన్ల కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో, ఈ కోరిక నెరవేరుతుంది. డబ్బు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ని సేల్ చేయాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక పార్టీ మీరు ఏ ధరకైతే అమ్మాలని అనుకుంటున్నారో కాస్త అటు ఇటుగా ఆ ధరకి ఒక పార్టీ మీ యొక్క ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే నూతనంగా గృహాన్ని నిర్మించుకోవాలని అనుకుంటున్నారు, కానీ కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు. నిర్ణయం తీసుకోవడంలో కాస్త ఆలస్యం జరుగుతుంది. ఈరోజు మీకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.